టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించింది. మరోసారి సమావేశం కావాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందని చైర్మన్ మల్లు రవి అన్నారు. ఉమ్మడి వరంగల్ అంశాలపై కమిటీ చేస్తామని చెప్పారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించింది. మరోసారి సమావేశం కావాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందని చైర్మన్ మల్లు రవి అన్నారు. ఉమ్మడి వరంగల్ అంశాలపై కమిటీ చేస్తామని చెప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, అప్డేట్స్ ఏంటి? గ్రేసీ, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుతం మల్లు రవి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట వరంగల్ అంశం, గజ్వేల్ అంశం, అలాగే మునుగోడు అంశం, ఈ మూడు అంశాలకి సంబంధించి చర్చలు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. వరంగల్లో జరుగుతున్నటువంటి అంశాలపై సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కమిటీ వేయాలని టీపీసీసీ చీఫ్ కు లేఖ రాశారు. అలాగే గజ్వేల్ దగ్గర డీసీసీ నర్సారెడ్డి దాడి చేశారు అని మల్లు రవి దృష్టికి వెళ్ళింది. దాని మీద కూడా వివరాలు సేకరించామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సమక్షంలో ఘటన జరిగింది అన్న కోణంలో ఆయనను అడిగి కూడా వివరాలు సేకరిస్తామన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. 4 సభ్యులతో కూడినటువంటి కమిటీ, శ్యామ్మోహన్ కమిటీ కన్వీనర్ గా ఉంటారు. రాజగోపాల్ రెడ్డి విషయం పిసిసి అధ్యక్షుడు చెప్పారు. ఆ విషయం గురించి వివరాలు సేకరిస్తున్నాము అని చెప్పుకుంటూ వచ్చారు. వచ్చే మంగళవారం మరోసారి సమావేశం అవుతామని కూడా, ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతాము అని కూడా మల్లు రవి కాసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడి వెళ్లిన సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. గ్రేసీ, మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు గజ్వేల్ అంశం, మునుగోడు అంశం, అలాగే ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వివేక అంశము, వరంగల్, ఉమ్మడి వరంగల్లో కొండ మురళి అంశం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి ఒక కమిటీని వేసి ఆ కమిటీకి శ్యామ్ ప్రసాద్ ని ఇన్ఛార్జ్ గా నియమించినట్టుగా, శ్యామ్మోహన్ ని కన్వీనర్ గా నియమించినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో సబ్దు లేకుండా క్లియర్ చేయడానికే ఈ కమిటీని వేసినట్టుగా అయితే తెలుస్తోంది. గ్రేసీ. రైట్ ఉషా, థ్యాంక్ యూ.